రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల వృత్తుల ప్రోత్సాహ కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల కేంద్రంలోని ఎదులాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలో గొల్లకుర్మ కులస్తులకు ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి చేతుల మీదుగా గొర్రెలను అందజేశారు. గట్కేసర్ మండలంలోని ఎదులాబాద్ గ్రామ పంచాయతీలో గ్రామ ప్రాంతంలో నివసించే గొల్లకుర్మ కులస్తులకు టీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల కొనుగోలు రుణాలను అందించి ప్రోత్సహించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి కోరారు. గ్రామంలో గొర్రెల పెంపకంలో లబ్ధిదారుల జాబితాను ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి మాట్లాడుతూ మొదటి విడతలో 50%, రెండవ విడతలో 50% లబ్ధిదారులను ప్రభుత్వ రుణాలు అందిస్తుందంటూ తెలిపారు. ఇందులో 70% సబ్సిడీ లభిస్తుందని అన్నారు. 30% మాత్రమే లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మందా సంజీవ్ రెడ్డి, సర్పంచ్ బల్లె శంకర్ మరియు ఉప సర్పంచ్, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు మరియు మండల అధికారి ఎంపీడీఓ శోభ యాదవ్ కులస్తులు అంతర్భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు గొల్ల కుర్మ యాదవులకు ప్రత్యేకంగా గుళ్ళు పెంచుకొని ఆర్థికంగా పరిపుష్టి కావాలని యూనిట్కు ఒక మనిషికి 20 ఆడే గొర్రెలను ఒక పొటేలను ఇచ్చేటువంటి కార్యక్రమంలో అంతర్భాగంగా మేడ్చల్ జిల్లాలో 2945 యూనిట్లను ఇచ్చే విధంగా శాంక్షన్ చేసి అందులో మరి ఏదులాబాద్ గ్రామానికి కూడా 200 యూనిట్లను మంజూరు చేసుకుని ఈరోజు 53 యూనిట్లకు లబ్ధిదారులకు లబ్ధి పొందే విధంగా మరి కర్ణాటకలో యాదగిరి జిల్లా నుంచి తెప్పించి ఇవ్వడం జరిగింది. నేను గొల్లకుర్మ సోదరుల లబ్ధిదారులను కోరేది ఒకటే, ప్రభుత్వం ఏ నమ్మకంతో విశ్వాసంతో మీ ఆర్థిక పరిపుష్టిని పెంచుకోవడానికి ఇచ్చిందో అదే నమ్మకంతో విశ్వాసంతో మీరు పెంచుకొని రాబోయే 2 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున ఆర్థిక వనరులను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలని, దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి మీకు మంచి పేరు వచ్చే విధంగా మరి ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వ కార్యక్రమాల్లో జయప్రదం చేసినాడు తెలంగాణ బంగారు తెలంగాణ సాధించుకోవడానికి అవకాశం వస్తుంది. అందుకోసం మీ పట్ల నమ్మకంతో ప్రతి కుల వృత్తులను కూడా అభివృద్ధి చేయాలని, మరి ఇక్కడ ఉండేటి బెస్తవారికి కానీ ముదిరాజులకు కానీ చేపలు పెంచుకునే విధంగా మరి నాయ బ్రాహ్మణులకు, రజకులకు వాళ్ళ వృత్తిని పెంపొందించుకున్న మిషన్లను ఇచ్చే విధంగా, అదేవిధంగా సాలూరు మగ్గాలు నేర్చుకుంటున్న వాళ్ళకు కూడా 1200 కోట్లు ఇచ్చే విధంగా ప్రతి కుల వృత్తులను కూడా మరి అదేవిధంగా తాడి చెట్లు, ఈత చెట్లు పెంచుకోవడానికి కూడా మన గౌడ సోదరులకు కూడా వనాలు పెంచుకోవడానికి, ఈ విధంగా బ్రాహ్మణులు కూడా వాళ్ళ కుల వృత్తులను అభివృద్ధి చేసుకోవడానికి, బ్రాహ్మణ వృత్తి కూడా మరి ఇబ్బంది జరుగుతుందని వాళ్ళకు కూడా ప్రత్యేకమైన నిధులు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది. అందరూ సంక్షేమ కార్యక్రమాలు మరి